రోజు 16వ రాజశేఖర రెడ్డి వర్ధంతి సందర్భంగా ఈరోజు మనం రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి వారిని స్మరించుకుంటాం. ఈ సందర్భంగా అందరూ కూడా 2 నిమిషాలు మౌనం పాటి చూస్తున్నాం. భారతదేశంలోనే వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు చిరస్థాయిగా నిలిచిపోయింది. పేద ప్రజల గుండెల్లో ప్రతి ఇంట్లో కూడా రాజశేఖర రెడ్డి 16 సంవత్సరాలు గతించినప్పుడు కూడా ఈరోజు కూడా రాజశేఖర రెడ్డి యొక్క సేవలను మనం గుర్తించుకుంటూ వారి యొక్క ఫలాలు మనం ఈరోజు కూడా అనుభవించుకుంటున్నాం. ఎంతోమందికి ఒక రూపాయితో వైద్యం చేస్తూ ఈ యొక్క భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లోనే 104, 108 ఎన్నో పథకాలని ప్రవేశపెట్టి వచ్చే ప్రభుత్వాలు ఏదైనప్పుడు కూడా ఆ యొక్క పథకాలని రద్దు చేయకుండా కొనసాగించేటువంటి ప్రక్రియ ఆయన చేశాడు. ఎంతోమందికి ఆరోగ్యశ్రీ వలన కార్పొరేట్ హాస్పిటల్లో కూడా వైద్యాన్ని పొంది ఎంతోమంది లబ్ధి పొందుతున్నారు. ఈనాటి కూడా దాన్ని రద్దు చేయకుండా వచ్చే ప్రభుత్వాలు, వస్తున్న ప్రభుత్వాలు, రాబో ప్రభుత్వాలు కూడా కొనసాగిస్తున్నారు. కారణ జన్ముడుగా రాజశేఖర రెడ్డి రైతు బాంధవుడుగా ప్రజల గుండెలో నిలిచిపోయాడు. వారిని మనం ఎప్పుడు కూడా వారి ఆశయాలు మనం కొనసాగిస్తూ ఈ యొక్క రాజశేఖర రెడ్డి కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్మించినటువంటి ఈ పార్టీని మనం ముందుకు తీసుకెళ్ళి వారి యొక్క ఆశయాలను మనం నెరవేర్చే క్రమంలో మనం ముందుకు పోవాలని చెప్పి కోరుకుంటూ మరి ఒక మారు రాజశేఖర రెడ్డి అభిమానులు ఈరోజు ఎంతోమంది రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం జరుపుకుంటున్నారు. అదేవిధంగా జరుపుకోవాలని ఈ పార్టీని స్థిరస్థాయిగా పటిష్టంగా రాబో అన్ని విషయాల్లో కూడా మనం ముందుకు తీసుకెళ్ళాలని చెప్పి కోరుకుంటూ మీ నుండి సెలవు తీసుకుంటాను. నమస్తే. జోహార్ వైఎస్ఆర్. దివంగత మహానేత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క 16వ వర్ధంతి సందర్భంగా మన నార్త్ రాజపాలెంలోని వైఎస్ఆర్ విగ్రహానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు అందరం కలిసి ఘనమైన నివాళులు ఈరోజు అర్పించుకోవడం జరిగింది. ఆ మహానేతని మరొకసారి గుర్తు చేసుకుంటూ ఈరోజు అందరం ఇక్కడ ఆయనకి నివాళులు అర్పించాము. రాజశేఖర రెడ్డి గారు గతంలో ఆయన వైద్య విద్య అభ్యసించినప్పటి నుంచి కూడా రాజకీయాల్లో ఉంటూ 32 సంవత్సరాలకే పిసిసి ప్రెసిడెంట్గా వచ్చి ఈ ఆంధ్రప్రదేశ్లో ప్రతి వర్గానికి ఉపయోగపడే విధంగా పాదయాత్ర చేసి ఈ రాష్ట్రంలో ఉన్న సమస్యలన్నింటినీ తెలుసుకొని 2004లో ఆయన ముఖ్యమంత్రి అయ్యి అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి మరియు వచ్చిన ముఖ్యమంత్రులు ఎవ్వరు కూడా ఆ పథకాలని ఆపే ధైర్యం చేయలేక ప్రజల యొక్క ఆగ్రహానికి గురవుతారనే భయం కలిగించే విధంగా ప్రజలకు ఉపయోగపడే పథకాలను తీసుకొచ్చి ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలందరికీ స్థిరస్థాయిగా గుర్తుండిపోయే పరిపాలన అందించినటువంటి ఆ మహానేత అతన్ని ఈరోజు చనిపోయిన ఈరోజు ఆయన 16వ వర్ధంతి సందర్భంగా మన మండలంలోని ఉన్న నాయకులందరూ ఆయనకి నివాళులు అర్పించాము. తద్వారా ఈ రాజశేఖర రెడ్డి పరిపాలన గుర్తు చేసుకుంటూ భావితరాలకు కూడా ఆయన యొక్క ఆశయాలను ముందుకు తీసుకెళ్లేదానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎల్లవేళ కృషి చేస్తుందని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.